నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మొదటిసారి మీరు ఈ వీడియోని మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్. అరే, ఇది కేసు ఉంది కదా, దీని గురించే మర్చిపోయామే. చాలా రోజులు అయిపోయింది దీని గురించి అప్డేట్స్ తెలిసి. ఇంతకీ ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరిగింది, ఇంతకీ అంతిమ లబ్ధిదారుని చేరేందుకు పోలీసులకు ఏమన్నా మార్గం సుగమం అయిపోయిందా, అలాగే సాగిపోతుందా? అప్పుడెప్పుడో ముగ్గురుకో నలుగురికో బెయిల్ వచ్చింది కదా కీలకమైన వ్యక్తులకి. దాన్ని బెయిల్ క్యాన్సిల్ చేయమని కూడా కోర్టులో పిటిషన్ వేశారు కదా, అదేమన్నా తేలిందా లేదా? ఇన్ని ప్రశ్నలు ఒకేసారి మీ అందరి మనసులో రావటం అయితే ఖాయం. సో గతంలో కూడా నేను చాలాసార్లు ఇదే అంశం మీద మాట్లాడాను. ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మాట్లాడేటటువంటి అవకాశం అయితే దొరికింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి తాజాగా 2 అప్డేట్స్ వచ్చాయి కాబట్టి వాటిని మీతో పంచుకునే ప్రయత్నం, వాటి గురించి బ్రీఫ్గా విశ్లేషణ చేసే ప్రయత్నంతోనే ఈ వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చూడటం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. దాదాపు ఇప్పటికే 12 అరెస్టులు జరిగిపోయాయి, 12-13 అరెస్టులు జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తిని కూడా మనీ లాండరింగ్కి సంబంధించి అనిల్ చోక్రే అనేటటువంటి మరో వ్యక్తిని కూడా, అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో దోచేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ నల్లధనాన్ని కాస్త తెల్లధనం చేసి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ, ముఖ్యంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చేటటువంటి ప్రయత్నంలో ఇతను కూడా కీలకమైనటువంటి వ్యక్తి, ఇతను కూడా పాలు పంచుకున్నాడు అనే ఆరోపణ మీద మొత్తానికి మనీ లాండరింగ్ ఇష్యూస్ బయటపడటంతో ఇతను కూడా అరెస్ట్ చేసి తాజాగా అయితే రిమాండ్కి పంపించారనమాట. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత లిక్కర్ స్కామ్లో మరొక అరెస్టు జరిగింది అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. మరి తన పాత్ర ఏంటి, ప్రమేయం ఏంటి, ఏ రకంగా కలుసుకున్నారు, ఏ రకంగా చేశారనేది ముందు రోజుల్లో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో తాజా సమాచారం అయితే ఇది. ఇక ఇదే స్కామ్కి సంబంధించినటువంటి రెండో అప్డేట్ ఏంటో తెలుసా? ఏదో ఆకులు నాకేవాడు మూతులు నాకేవారు అనేటటువంటి సామెత ఉంటుంది కదా, ఆ టైప్లో జనాల రక్తాన్ని పీల్చి వసూలు చేసినటువంటి డబ్బు, దాన్ని రూటింగ్ చేసి పక్కదో పట్టించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని కూడా వేరొకళ్ళు చిలక్కొట్టు రూపంలో కొంత డబ్బు దోచేశారంట. దాదాపు 5,80,00,000 రూపాయలని ఈ లిక్కర్ స్కామ్ డబ్బుని దోచేసినటువంటి మరో గ్యాంగ్ గురించి తాజాగా బయటపడింది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా కాదు, ఎక్కడో ఒడిశా నుంచి వచ్చినటువంటి ముఠా అట. మరి ఒడిశా నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఆంధ్ర లిక్కర్ స్కామ్లో డబ్బును దోచేటువంటి అవకాశం ఎలా వచ్చింది ఏంటి అనేటటువంటి అంశాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తే విస్తుపోయేటటువంటి వాస్తవాలు అయితే బయటపడ్డాయి. ఏంటా వాస్తవాలు అనేది తెలియాలంటే అసలు ఇందులో ఉన్నటువంటి అసలు కథ మనకు తెలియాలి. ఏంటా కథ అంటే, లిక్కర్ స్కామ్లు మీ అందరికీ తెలుసు. దోచేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో, వాళ్ళ కమిషన్లు ఏదైతే ఉందో, వీటన్నిటినీ డెన్ల రూపంలో రకరకాల ప్లేసుల్లో 25-30 డెన్ల గురించి ఆ మధ్యకాలంలో మనకి వార్తాపత్రికలో కథనాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, జూబ్లీ హిల్స్, పెద్దమ్మ గుడి దగ్గర కూడా కొన్ని డెన్లు మెయింటైన్ చేశారు. అలాంటి ఘన చరిత్ర వాళ్ళది. సో ఆ క్రమంలోనే ఈ యొక్క డెన్లు మెయింటైన్ చేసేటటువంటి సైమన్ ప్రసన్న యొక్క బావమరిది మోహన్ కొల్లిపురి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెన్లు మెయింటైన్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడెక్కడో డెన్లు పెడితే ఇబ్బంది అవుద్దామో, ఆల్రెడీ చాలా చోట్ల పెట్టేశాం కదా, ఒక డెన్ను మీ ఇంట్లోనే పెడతాను బావమరిది అని చెప్పేసి పాపం సైమన్ ప్రసన్న వాళ్ళ బావమరిది మోహన్ కొల్లిపురిని అడిగడట. దానిదేం భాగ్యం, అలాగే పెట్టుకో బావా అని చెప్పేసి ఇతను కూడా ఓకే చెప్పాడు. ఈ మోహన్ కొల్లిపురి అనేటటువంటి వ్యక్తి ఇంట్లో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అట్టపెట్టెల రూపంలో దాచారు. 2023 జనవరిలో ఈ మోహన్ కొల్లిపురి అనేటటువంటి వ్యక్తికి ఒక అన్న ఉన్నాడు, అనిల్ కుమార్ అని చెప్పేసి. అతనికి ఏదో యాక్సిడెంట్ అయ్యో మరో ప్రమాదం వల్ల కాలు ఇరిగిపోయింది. విశాఖపట్నంలో జరిగితే సరే అక్కడ అతను చూసుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. విశాఖపట్నంలో యాక్సిడెంట్ అయితే వైద్యం కోసం తన ఇంటికి హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టుకుంటే అతన్ని చూడటానికి ఒడిశా నుంచి అతని ప్రియురాలు రష్మితా బెహ్రా వచ్చిందట. ఆవిడ అక్కడ ఒడిశాలో స్పాలు ఇలాంటి సెంటర్స్ ఏదో నడుపుతూ ఉంటుంది, బ్యూటీ పార్లర్లు, స్పాలు, ఇలాంటి టైప్ ఏదో సెటప్ ఏదో పెట్టుకొని నడుపుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రియురాలు రాగానే
మరి ఇతను అనిల్ కుమార్ ఓపెన్ అయిపోయాడో లేదంటే ఆవిడ పరిసర ప్రాంతాలు రోజు కట్టల కొద్ది డబ్బులు పెట్టెల్లో డబ్బులు తీసుకొచ్చి దాచడం చూసిందో తెలియదు, కానీ మొత్తానికి ఆవిడకైతే విషయం తెలిసిపోయింది. వీళ్ళు ఏదో పెద్ద ఎత్తున దందా చేస్తున్నారు, రోజు కట్టల్లో బాక్సులు కొద్ది డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ఈ బాక్సులను కూడా వేరే చోటుకు తరలిస్తున్నారు అని చెప్పేసి అనుమానం వచ్చినటువంటి క్రమంలో మనం కూడా ఎంతో కొంత దండుకుంటే పోలా అని చెప్పేసి ఒడిశా నుంచి తన ఫ్రెండ్ అయినటువంటి ఇర్షద్ అహ్మద్ అనేటటువంటి ఒక తన స్నేహితుడిని పిలిపించుకుని స్కెచ్ చేశారు. ఇదిగో ఈ రకంగా డబ్బుంది అబ్బాయి, మనం ఎంతో కొంత తీసుకోవాలి, ఎంతో కొంత నొక్కేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తే ఈ ఇర్షద్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్లో తన స్నేహితుడైనటువంటి ముబారక్ అలీ అనేటటువంటి వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ లాగా ఇచ్చి 5-6 పోగేసి ఒక చిన్న గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కి నిర్వహించారు. వన్ ఫైన్ డే రష్మితా బెహ్రా ఒక రాత్రిపూట ఈ ప్లాన్ ప్రకారం ఇంటి తలుపులు ఓపెన్ చేస్తే వాళ్ళు చక్కా వచ్చేసి మొత్తం ఒక 5-6 పెట్టెల వరకు లేపేశారు. చాలా రోజుల తర్వాత, అంటే వీళ్ళు ఈ పెట్టెలు లేపేయటం ఇదంతా జరిగిపోవటం, వీళ్ళు మళ్ళీ పలకరింపులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఒడిశా వెళ్ళిపోవడం ఇదంతా జరిగిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఎందుకో లెక్కల్లో తేడా వచ్చి సైమన్ పర్సన్కి చెప్తే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే ఈ రష్మితా బెహ్రానే చోరీ చేసినట్టుగా అయితే విషయం మొత్తం తెలిసిపోయింది. సో ఈ డబ్బులు అంటే ఈ 6 పెట్టెలు ఏదైతే నొక్కేశారో అందుట్లో దాదాపుగా 5,80,00,000 రూపాయల వరకు డబ్బు ఉందట. అయితే ఇందుట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ కొట్టేసినటువంటి 6 పెట్టెల్లో ఒక 2 పెట్టెలు తన దగ్గర ఉంచుకొని ఒక 4 పెట్టెలు మాత్రమే ఈ ముబారక్ అలీ ఈ హైదరాబాద్ వ్యక్తి వాళ్ళకి ఇచ్చేసాడట. సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరాస్తులు ఏదో కొన్నట్టుగా ఫ్లాట్లో ఏదో కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇదంతా బయటపడిన తర్వాత మనోడు తీరిగ్గా అక్కడికి వెళ్ళి మోహన్ కొల్లిపుర, సైమన్ ప్రసన్న ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఏదో కేసు పెట్టారు. కేసు కూడా ఏమీ తేలనటువంటి క్రమంలో బలప్రయోగం చేసి వాళ్ళ ఆస్తులు అమ్మించి వాళ్ళ బంగారం తాకట్టు పెట్టించి మరీ మొత్తానికి ఆ డబ్బు అయితే వసూలు చేసుకున్నారట. తాజాగా ఈ లిక్కర్ స్కామ్లో ఈ భాగోతాలన్నీ బయటకు తీసే క్రమంలో సిట్ అధికారులు వాళ్ళని విచారిస్తున్న ఈ మోహన్ కొల్లిపుర వాళ్ళ అన్న అనిల్ కుమార్ని విచారిస్తున్న క్రమంలో ఈ చోరీ జరిగిన విషయాన్ని అయితే ఇలా జరిగిందండి ఇలా ఇంత డబ్బు పోయిందండి అని చెప్పేసి ఈ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి పోలీసులకు సిట్ అధికారులకు చెప్పాడట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి హైదరాబాదు అదేవిధంగా ఒడిశాలో కొన్నటువంటి ఆస్తులను కూడా జప్తు చేసేటటువంటి ప్రయత్నాలకైతే సిట్ అధికారులు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. సో ఎంటైర్ స్టోరీ చూస్తుంటే అసలు నిజంగా సినిమాల్లో ఏ రకంగా అయితే జరుగుతుందో నిజ జీవితంలో కూడా మరి దీన్ని ఇన్స్పైర్ అయ్యి సినిమాలు చేస్తారో, సినిమాలు చూసి ఇలా తయారవుతుందో తెలియదు, కానీ ఎక్కడో ప్రియుణ్ణి పలకరించడానికి ప్రియురాలు రావటం ఏంటి, ఆడు ఏదో దందా చేస్తూ ఉన్నటువంటి డబ్బు వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి, అందుట్లో వీళ్ళు మళ్ళీ గ్యాంగ్గా రెక్కి నిర్వహించి కొట్టేయటం ఏంటి, ఆ కొట్టేసిన దాంట్లో కూడా మళ్ళీ చిలక కొట్టడం ఏంటి, ఫైనల్గా పోలీసులు ఇదంతా కనుక్కోవడం ఏంటి, మళ్ళీ దాన్ని జప్తు చేయడం కోసం కోర్టులో పిటిషన్ వేయడం ఏంటి, మొత్తం ఏదో సినిమా కథలాగే ఉంది చూస్తుంటే. సో ఈ క్రమంలోనే మరి లిక్కర్ స్కామ్ అనేది ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుంది, ఇంకా ఎన్ని దారుల్లో ప్రయాణిస్తుంది అయితే తెలియదు. ఇలాంటి కథలు ఇంకెన్నున్నాయో, ఎన్ని బయటకు రావాలో, ఇలాంటి విస్తుపోయేటటువంటి అంశాలు, ఆసక్తికరమైనటువంటి కథనాలను చూసి మనం ఎంత నవ్వుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతోందో.